నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దేశంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే దిశలో కేంద్రం ముందడుగు 18 రాష్ట్రాల్లోని 99 సాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందాలు తెలంగాణలో దేవాదుల సహా 11 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఒప్పందాలు కాలువల తవ్వకాలకు కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించిన హరీష్ రావు చిన్న జిల్లాలతో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చన్న కేసీఆర్ ప్రజల విజ్ఞప్తుల ఆధారంగా తుది రూపునివ్వాలని అధికారులకు ఆదేశాలు అక్టోబర్ 2 నాటికి పట్టణాల్లో బహిరంగ మల విసర్జన నిర్మూలన జల సంరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం కాకినాడలో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం అసెంబ్లీ భేటీ తరువాత అమరావతి నుంచే పాలన సాగించాలన్న చంద్రబాబు కశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దే దిశలో కేంద్రం కసరత్తు వేర్పాటువాదులపై కఠిన వైఖరి అనుసరించే యోచన పాస్పోర్ట్లు రద్దు చేసే అవకాశం ఉత్తరప్రదేశ్లో రైతు యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అన్నదాతల రుణాలు మాఫీ చేయాలని కేంద్రానికి డిమాండ్ అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు పెంచబోదనే సంకేతాలతో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం ఒక్కరోజే 446 పాయింట్లు ఎగబాగిన సెన్సెక్స్ దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్ర జలవనరుల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది 18 రాష్ట్రాల్లో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 99 ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం తరపున కొంత గ్రాంట్ అందించడం సహా మిగతా మొత్తాన్ని నాబార్డు ద్వారా రుణం ఇప్పించనుంది ఈ మేరకు తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నాబార్డ్ ఎన్డబ్ల్యూడీఏ మధ్య ఢిల్లీలో ఒప్పందాలు కుదిరాయి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఏఐబీపీ కింద దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 18 రాష్ట్రాల పరిధిలోని 99 ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా కీలక ముందడుగు పడింది ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి గ్రాంట్ ఇవ్వడం సహా మిగతా మొత్తాన్ని నాబార్డు నుంచి రుణంగా పొందే వెసులుబాటు కల్పిస్తూ ఢిల్లీలో ఒప్పందం కుదిరింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కేంద్ర జలవనరుల శాఖ సమన్వయ సంఘం సభ్యుడి హోదాలో హరీష్ రావు సహా పలు రాష్ట్రాల మంత్రులు అధికారులు హాజరు కాగా ఆయా ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇందులో తెలంగాణలోని దేవాదుల ఎత్తిపోతల సహా 11 ప్రాజెక్టులు ఉన్నాయి మొత్తం 99 ప్రాజెక్టులను 2019 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం మొదటి ప్రాధాన్యంగా 2016-17 నాటికి 23 రెండో ప్రాధాన్యంలో 2017-18 నాటికి మరో 31 మూడో ప్రాధాన్యంలో 2019 డిసెంబర్ నాటికి మిగతా 45 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్దేశించుకుంది 99 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 77,595 కోట్లు అవసరమని అంచనా వేశారు जब हम लगभग 70 लाख हेक्टेयर जमीन को सिंचित करने की तैयारी कर रहे हैं वाइल्ड लाइफ क्लियरेंस केन बेतवा की अनाउंस होने को ही है और अगर वो अनाउंस हो गई तो वो तीसरा कदम होगा भारत के इतिहास में जब इंटरलिंकिंग शुरू होगी और अगर वो इंटरलिंकिंग हमने शुरू कर दी अभी कुछ महीनों के अंदर ही सारे इंटरलिंकिंग के प्रोजेक्ट पूरे कर सके तो 35 मिलियन हेक्टेयर जमीन सिंचित और करेंगे हम और 34,000 मेगावाट हम जनरेट करेंगे గతంలో ప్రాజెక్టులకు సంబంధించి డ్యాంలు మాత్రమే నిర్మించేందుకు కేంద్రంతో ఒప్పందాలు ఉండేవని చెప్పిన హరీష్ రావు ఈసారి చివరి ఆయకట్టు భూములకు సైతం నీరు అందించేలా కాలువల నిర్మాణానికి కూడా నిధులు అందుతాయని వెల్లడించారు ముఖ్యంగా దీంట్లో ఉన్న ఒక తేడా ఏంటంటే గతంలో ఏఐబీపీ కింద కేంద్ర ప్రభుత్వం ఒక 25%, 30%, 50%, 60% నిధులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంగా ఇచ్చిందే కాకుండా ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన మిగతా డబ్బును కూడా నాబార్డు రాష్ట్రము కేంద్రము మూడు ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ ద్వారా మొత్తం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈరోజు కాలువల నిర్మాణానికి చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం కోసం కూడా 29,000 కోట్ల రూపాయలని ఈ 99 ప్రాజెక్టుల కోసం పెట్టడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన ప్రతిపాదనలను హరీష్ రావు వివరించారు
మన 11 ప్రాజెక్టులకు గాను 7,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపాం. ఇందులో 2,000 కోట్ల రూపాయలని గ్రాంట్ రూపంలో, మరో 5,000 కోట్ల రూపాయలు నాబార్డ్ ద్వారా ట్రైపార్టీ అగ్రిమెంట్లో లోన్ రూపంలో అడిగి ఉన్నాం. సో ఫైనల్ గా వారు ఈ మధ్య నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పటికి ఒక 300 కోట్లు దేవాదులకు విడుదల చేశారు. సో నాబార్డ్ నుంచి ఇప్పుడు ఇవాళ అగ్రిమెంట్ అయింది కనుక డబ్బులు వస్తే సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఈ విడుదల చేస్తామని చెప్పి మాకు అధికారులు చెప్తా ఉన్నారు. 99 సాగునీటి ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తామని కార్యక్రమానికి హాజరైన సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు ఉమాభారతి, నిర్మలా సీతారామన్, రాధా మోహన్ సింగ్ తో సమావేశమైన హరీష్ రావు తెలంగాణకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. పెసర, కందుల మద్దతు ధరను పెంచి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ ను కోరినట్లు వెల్లడించిన ఆయన గోదాముల నిర్మాణానికి కేంద్ర సాయం అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. శీతల గిడ్డంగుల నిర్మాణానికి 65.41 కోట్లు విడుదల చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరామని తెలిపిన హరీష్ రావు ఉమాభారతితో జరిగిన సమావేశంలో కృష్ణా జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల వినియోగంపై అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ అంశాలను చేర్చాలని కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. మరి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్న నీరు ఎక్కువగా ఉంది, లెక్కల్లో చూపిస్తున్న నీరు చాలా తక్కువగా ఉంది. సో దీనిని పూర్తి స్థాయిలో చెక్ చేయడానికి వెంటనే తెలంగాణ ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లను తెలంగాణలో కూడా పెట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు 2 చోట్ల ఉండి ఒక జాయింట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఆదేశించాలని చెప్పి ఉమాభారతి గారిని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాలను అక్టోబర్ 2 నాటికి 100% బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జల సంరక్షణను ప్రోత్సహించాలని నిర్ణయించిన ఏపీ మంత్రివర్గం ఈ ప్రక్రియలో 1,00,000 ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేయాలని తీర్మానించింది. ఈ నెల 8 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న జీఎస్టీ సహా 3 బిల్లులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం సుమారు 1,000 కోట్లతో కాకినాడలో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులంతా అమరావతి కేంద్రంగా పాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపగా దీని ద్వారా ప్రైవేటు కళాశాలల్ని విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసే వీలు కలుగుతుంది. భూ విక్రయాల్లో ద్వంద్వ రిజిస్ట్రేషన్ల నియంత్రణకు 1908 నాటి రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాంతాల్లోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో వ్యాట్ను 14.5 నుంచి 5% మొబైల్ ఫోన్లపై వ్యాట్ని 5% తగ్గించే బిల్లును ఆమోదించింది. పార్లమెంటు ఆమోదించిన వస్తుసేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఇదే సమయంలో జల సంరక్షణ కార్యక్రమంలో 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేయడం, వనం మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి శనివారం విద్యార్థులు పాల్గొనేలా చేయాలని మంత్రివర్గం నిశ్చయించింది. విద్యార్థులు పాల్గొన్నట్లు నిర్ధారించేందుకు సెల్ఫీలు, జియో ట్యాగింగ్ ను వినియోగించుకుంటారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి మంత్రులు, శాఖాధికారులు రియల్ టైంలో పాలన జరిగేలా చూడాలని నిర్ణయించింది. జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో ఇన్నోవేషన్ సొసైటీలు, కళాశాలల్లో ఇన్నోవేషన్ చాప్టర్లు ప్రవేశపెట్టి చురుగ్గా ఉండే విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సహా మరో 10 గ్రామాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం 7,214.87 ఎకరాల భూమిని ఏపీఐఏసీకి కేటాయించడానికి ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా దుప్పిటూరులో 61.63 ఎకరాల భూమిని సెజ్ విస్తరణకు కేటాయించింది. నాబార్డు ద్వారా స్థాపించిన అగ్రి బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ కు అదనపు మూలధన నిధిని సమకూర్చేందుకు ఆమోదం తెలిపింది. ఏపీలో సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఏపీటీఎస్ ద్వారా కృషి చేయాలని నిర్ణయించింది. ఏపీటీఎస్ ప్రముఖ టెక్నాలజీ కంపెనీలతో సంయుక్త భాగస్వామిగా వ్యవహరించడం సహా కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలను పరిచయం చేసేందుకు కొన్ని స్టార్టప్లతో కలిసి పనిచేస్తుంది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలో 10 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో పీపీపీ పద్ధతిన ఐటీ టవర్లు నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ వాటిని 6 నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ బాధ్యతను పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖకు అప్పగించింది. ఆక్వా, ఐటీ పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంలో అనుమతులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం విదేశాల నుంచి రాష్ట్రానికి గ్యాస్ దిగుమతికి మెట్రిక్ టన్నుకు $2 చొప్పున ఖర్చవుతుండగా ఈ సమస్యను అధిగమించేందుకు కాకినాడలో 1,010 కోట్లతో స్టోరేజ్ ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్త జిల్లాల ముసాయిదాపై ప్రజల విజ్ఞప్తులు, అధికారులు చేసిన కసరత్తు ఆధారంగా అవసరమైన మార్పులు చేసి తుది రూపునివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు.
కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఒకేసారి ప్రారంభం కావాలన్న ఆయన తొలి రోజు నుంచే రెవెన్యూ, పోలీస్ శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి ₹1 కోటి, ఎస్పీ కార్యాలయాలకు 50 లక్షల చొప్పున మంజూరు చేశారు. జిల్లా యూనిట్లు చిన్నగా ఉంటే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభం కావడం సహా అవినీతి తగ్గుతుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభం కావాలని నిర్దేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ అంశంపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి సమీక్షించిన ఆయన ముందుగా కొత్త మండలాలను నిర్ధారించి తర్వాత రెవెన్యూ డివిజన్ల కూర్పు జరగాలని సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లు కూడా హాజరు కాగా తొలి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖలు పని ప్రారంభించాలని ఆదేశించిన ఆయన తర్వాత మిగతా శాఖలు, అధికారుల నియామకం చేపట్టాలన్నారు. 3 అంచెల్లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసి అధికారుల నియామకం పర్యవేక్షించాలని నిర్దేశించారు. ఓ కుటుంబం ఇల్లు మారినప్పుడు తలెత్తే సమస్యలే కొత్త జిల్లాల ఏర్పాటులోనూ వస్తాయన్న కేసీఆర్ ప్రారంభంలో వచ్చే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. కొత్తగా 75 మండలాల కోసం డిమాండ్లు రాగా వాటిలో 45 మండలాలను నోటిఫై చేసినట్లు వెల్లడించారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని సాధ్యాసాధ్యాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా ప్రతిపాదించే మండలాల జనాభా 35,000కు పైగా ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో చెంచులు నివసించే ప్రాంతాలకు సడలింపునివ్వాలని సూచించారు. పాలనా విభాగాల ఏర్పాటుకు సంబంధించి తమ ప్రతిపాదనలు వివరించిన సీనియర్ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటును ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలన్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయటం, ప్రజలకు పాలనను చేరువ చేయటం, శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో మెరుగైన సేవలందించడానికి తగిన వాతావరణం కల్పించాలన్నారు. కలెక్టర్లు ప్రతి కుటుంబంపై అవగాహన కలిగి ఉండటం, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడటం, క్షేత్రస్థాయిలో స్వయంగా పనులు పర్యవేక్షించడమే కొత్త జిల్లాల ఏర్పాటు లక్ష్యమని తెలిపారు. జిల్లా యూనిట్లు చిన్నగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభమవుతుందన్న కేసీఆర్ ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో అంటురోగాల సమస్య ఎక్కువగా ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్న చోట సంక్షేమాధికారుల నియామకం ఎక్కువగా ఉండాలని, గ్రామాల్లో వ్యవసాయ అధికారులు ఎక్కువ అవసరమని దిశానిర్దేశం చేశారు. అవసరం మేరకు కొత్త ఉద్యోగుల్ని నియమించాలన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనగామను జిల్లాగా ప్రకటించాలంటూ లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ కళారూపాలతో నిరసనకు దిగారు. నర్సంపేట కేంద్రంగా పాకాల జిల్లా చేయాలని స్థానికులు రాస్తారోకో చేశారు. పరకాలను రెవెన్యూ డివిజన్గా చేయాలంటూ రెవెన్యూ డివిజన్ సాధన సమితి డిమాండ్ చేసింది. షాద్నగర్ డివిజన్, ఆత్మకూరు, అమరచింత మండలాల్ని మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ జిల్లా కేంద్రంలోని అఖిలపక్షం నేతలు ధర్నా చేశారు. అటు కరీంనగర్ జిల్లా, హుజూర్ నగర్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ స్థానికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాది బుర్హాన్ వానీని హతమార్చిన తరువాత హింస చెలరేగిన కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దే దిశగా భవిష్యత్ కార్యాచరణకు కేంద్రం సిద్దమవుతోంది. 2 రోజుల క్షేత్రస్థాయిలో పర్యటించిన అఖిలపక్ష బృందం బుధవారం ఢిల్లీలో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. అఖిలపక్ష బృందంలోని సభ్యుల్ని కలిసేందుకు నిరాకరించిన వేర్పాటువాద నేతల పట్ల కఠిన వైఖరి అనుసరించేందుకు కేంద్రం సిద్దమవుతోందని తెలిసింది. ఎంతో ఖర్చు పెట్టి వేర్పాటువాదులకు భద్రత, వాహనాలు సహా అనేక సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం పాస్పోర్ట్లు ఉపసంహరించుకోవడం సహా భద్రత తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటికే ఎవరెవరికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో చిట్టా తయారు చేసిన కేంద్రం బుధవారం జరిగే అఖిలపక్ష భేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. కశ్మీర్లో అఖిలపక్ష బృందం పర్యటన వివరాల్ని ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా ఇతర నేతలతో తన నివాసంలో సమావేశమై చర్చించారు. అటు కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆందోళనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో మరో యువకుడు మృతి చెందాడు. అనంతనాగ్లో రాళ్లు రువ్వుతున్న నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా ఓ వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు. ఫలితంగా బుర్హాన్ వానీని హతమార్చిన తరువాత కశ్మీర్లో చెలరేగిన హింస కారణంగా మరణించిన వారి సంఖ్య 73కి చేరింది. అంతకుముందు శ్రీనగర్లోని 7 ఠాణాల పరిధిలో అధికారులు కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ వేర్పాటువాదుల బంద్ పిలుపు నేపథ్యంలో వరుసగా 60వ రోజున జనజీవనం స్తంభించింది. ఈ నెల 8 వరకు చేపట్టాల్సిన బంద్ను 16 వరకు పొడిగిస్తున్నట్లు వేర్పాటువాదులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారీ ప్రణాళికలు సిద్దం చేసింది.
అందులో భాగంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 2500 కిలోమీటర్ల మేర కిసాన్ యాత్రను ప్రారంభించారు. నెల రోజులు సాగే ఈ యాత్రను దేవరియా నుంచి ప్రారంభించిన ఆయన తొలుత రైతుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి డిమాండ్లను సేకరించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ, విద్యుత్ ఛార్జీలు 50% తగ్గించడం సహా పలు హామీలు ఇచ్చిన రాహుల్ యూపీని అభివృద్ది బాటలో పెడతామని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరను కూడా పెంచుతామని తెలిపిన రాహుల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నెల రోజుల యాత్రలో స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి వారి బాధలు, సమస్యలను ఆలకించి కేంద్రానికి నివేదిస్తానని రాహుల్ చెప్పారు. पिछले साल 50,000 करोड़ रुपए से ज्यादा मोदी जी ने अपने बड़े बड़े उद्योगपति दोस्तों का माफ किया। ठीक है, आप माफ करना चाहते हैं, अमीर लोगों, बड़े लोगों का कर्ज माफ करना चाहते हैं, आप कीजिए, मगर क्यों नहीं आप किसान का भी कर्ज माफ करें। और जैसे हमने 70,000 करोड़ रुपए माफ किया था, वैसा ही मोदी जी यूपी के किसान का और हिंदुस्तान के किसान का कर्जा माफ करें। తమిళనాడు రాష్ట్రానికి రోజుకు 15,000 క్యూసెక్కుల చొప్పున 10 రోజుల కావేరీ నది నుంచి నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటకలో నిరసనలు భగ్గుమన్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కావేరీ పరివాహక ప్రాంతాల్లో రైతులు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపట్టగా జనజీవనం స్తంభించింది. కర్ణాటక మాండ్య జిల్లాలో రైతు సంఘాలు బంద్కు పిలుపునివ్వగా బెంగళూరు, మైసూరు జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. మాండ్య జిల్లాలో దాదాపు 700 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా మైసూర్, హసన్ జిల్లాలు సహా ఇతర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగించారు. కొన్ని చోట్ల వినూత్నంగా రోడ్లపైనే పొర్లు దండాలు పెట్టారు. పలు చోట్ల రైతులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబొమ్మలు దహనం చేశారు. కర్ణాటకలో ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి వెళ్లే బస్సులను తమిళనాడు సర్కార్ నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం కూడా తమిళనాడు వెళ్లే బస్సులను నిలిపివేయగా సరిహద్దులోని హోసూర్ సహా చెన్నైలోని కోయంబేడు బస్టాండ్లో పెద్ద సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న విజయవాడ కొండ ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల కళ సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 296 ద్వారా 2014కు ముందు నుంచి నివసిస్తున్న వారికి పట్టాలు మంజూరు చేసింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మొగల్రాజపురం, మాచవరం, క్రీస్తురాజపురానికి చెందిన సుమారు 200 మందికి పట్టాలు పంపిణీ చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు. తునిలో జరిగిన విధ్వంసానికి తనకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా నేత బోమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కాపు గర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ విధ్వంసం చేసిన ఘటనపై సిఐడి నోటీసులు అందుకున్న ఆయన గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అదనపు ఎస్పీ హరికృష్ణ నేతృత్వంలో రాజమండ్రి ప్రాంతీయ విభాగం అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఏపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఈ కేసులో తన పేరు చేర్చిందని విచారణ అనంతరం భూమన ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం గారు మీరిచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చండి అనేటువంటి డిమాండ్తో చేసినటువంటి పోరాటానికి కేవలం నైతిక మద్దతు ఇచ్చినందుకు అప్రజాస్వామిక పద్ధతులు ప్రయోగించినా భయపడి వెనుకకు జరిగేటువంటి ప్రసక్తి లేనే లేదు. నరహంతకుడు నయీం దందాల అంతు తేల్చే దిశలో కూపీ లాగేందుకు సిట్ అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శంషాబాద్ సాతంరాయి వద్ద ఉన్న పప్పు హౌస్ కేంద్రంగా భూదందాలు జరిగాయని, గోవా, ఛత్తీస్గఢ్లలో చేపట్టిన భూదందాలకు సంబంధించి శ్రీధర్ గౌడ్, సమీరుద్దీన్ కు తెలుసని కోర్టుకు నివేదించిన సిట్ అధికారులు వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేయగా రిమాండ్ గడువు ముగిసిన నయీం అనుచరులు ఫర్హానా, అఫ్సా, ఫహీం, సాజితా, షాహిన్, తాజుద్దీన్లకు మరో 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు నయీం భార్య హసీనా, సోదరి సలీమా బేగంను కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. అటు నయీం బాధితుల్లో ఇవాళ మరికొందరు నల్గొండ జిల్లా భువనగిరి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. 13 ఎకరాల భూమిని నయీం బెదిరించి అతడి పేరుతో రాయించుకున్నాడని, ఆ భూమిని ఇప్పించాలంటూ పయ్యావుల భిక్షపతి అనే రైతు ఆర్డీఓను అభ్యర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దత్తత తీసుకున్న గ్రామంలో విద్యార్థులు సాధించిన ప్రగతిని చూసి పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆనందంతో ఉప్పొంగిపోయారు. విజయనగరం జిల్లా ద్వారపూడిని దత్తత తీసుకుని పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఆయన పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు ట్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. మెరుగైన సమాచారాన్ని తెలుసుకునేందుకు సులువుగా ఈ బుక్స్ ను స్థానిక గ్రంథాలయానికి సమర్పించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ద్వారపూడి గ్రామాభివృద్ధి అంశాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తు చేయగానే ఆనంద బాష్పాలు రాల్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కోసపాటి అశోక్ గజపతిరాజు గారు సంసద్ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు. దీని గురించి అశోక్ గారి ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తెలుసుకొని మన్ కీ బాత్ అంటే మనసులో ఉండే మాట అనే కార్యక్రమంలో చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ద్వారపూడి గ్రామమే కాకుండా విజయనగరం మండలం మొత్తం ఇదే విధంగా చెప్పాలి అని మాతో చెప్పి మమ్మల్ని 10 గ్రామాలకు తీసుకొని వెళ్ళి అక్కడ విద్యార్థులకు మాతో చెప్పించారు. ఇదే విధంగా చేస్తామని మాకు వారు మాట ఇచ్చారు. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగుల్ని కొత్తగా ఆరోగ్య బీమా పరిధిలోకి తెస్తూ ఈఎస్ఐ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు 15,000 లేదా అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న వారికి ఈఎస్ఐ ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉండగా ఆ పరిమితిని 21,000 రూపాయలకు పెంచింది. నైపుణ్యం లేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 42% మేర పెంచగా అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా వేతన పరిమితిని ఈఎస్ఐ బోర్డు 40% మేర పెంచింది. ఫలితంగా 21,000 రూపాయల వరకు వేతనం తీసుకుంటున్న వారు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం, ప్రసూతికి ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం రానుంది. నెలకు 25,000 రూపాయల వరకు వేతనం పొందేవారిని ఈఎస్ఐ పరిధిలోకి తేవాలని తొలుత భావించిన ఈఎస్ఐసి బోర్డు చివరకు ఆ విలువను 21,000గా నిర్ణయించింది. వేతన పరిమితి పెంపు విషయం వెల్లడించిన కేంద్ర కార్మిక శాఖ అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈఎస్ఐ పరిధిలో 2,60,00,000 మంది ఉద్యోగులుండగా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి 10 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య బీమా వర్తిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు తగ్గిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. గత సెషన్లో 109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 446 పాయింట్లు ఎగబాకి 17 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఉదయం 28,631 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలో కూడా వెనుదిరిగి చూడలేదు. అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆశించిన స్థాయిలో లేనందున సమీప భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేదని భావించిన మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారు. మరోవైపు దేశీయంగా సేవారంగం 3.5 ఏళ్ల గరిష్ట స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం స్టాక్ మార్కెట్లలో మరింత ఉత్సాహం నింపగా లాభాల బాటలో దూసుకెళ్లిన సూచీ ఓ దశలో 29,013 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 28,978 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 8,943 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ జరుగుతుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్లో కార్నివాల్ బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద సినిమా పండుగని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమాలతో పాటు సినిమాలు, లఘు చిత్రాల ప్రదర్శన ఉంటుందని తలసాని వివరించారు. చలనచిత్ర ప్రముఖులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండీవుడ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద కార్యక్రమం ఇది. ఇండియన్ కానివ్వండి, హాలీవుడ్ కానివ్వండి, యూరోపియన్, చైనీస్ ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇక్కడ సెమినార్స్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, ఒక 20,000 మంది ఇందులో సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ మరి పార్టిసిపేట్ చేయడం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.